మీ కార్ల వెనుక కూడా చాలా మంచి కథ ఉంది. అవును. ఫస్ట్ కార్ కొనడం కూడా చాలా సినిమాటిక్‌గా అనిపించింది. అవును. ఫస్ట్ కార్ కొనే ఎక్స్‌పీరియన్స్. మీకు తెలిసిందా ఇది మనం కలిసినప్పుడు? మనం కలిసినప్పుడు ఒకసారి ఓకే. మాట్లాడుకున్నాం. కానీ అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. మీతో మళ్ళీ ఇంకోసారి ఆ ఎక్స్‌పీరియన్స్ ఒకసారి షేర్ చేసుకుంటే చాలా మందికి తెలుస్తది కదా అని. ఫస్ట్ టైం కార్ డిగ్రీ థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోతున్న టైంలో నేను ఈ 'మేమ్ ఫేమస్' సినిమా సైన్ చేసిన సార్. ఆ 'మేమ్ ఫేమస్' సినిమా సైన్ చేసినప్పుడు నాకు అడ్వాన్స్ వచ్చింది. నాకు అడ్వాన్స్ వస్తే అప్పుడు చాలా ఇంకా అడ్వాన్స్ కూడా అనొద్దు దాన్ని. అడ్వాన్స్ తర్వాత ఇచ్చారు. ముందు ఖర్చులకేమో ఇంత పెట్టుకో అని చెప్పేసి ఓ 50,000 ఏమో ఇచ్చారు నాకు. అది రాగానే మనం మళ్ళీ సైన్ చేసినప్పుడు ఇంకా ప్రాపర్‌గా చేద్దామనే జోన్‌లో ఉండే. 50,000 చెక్ నాకు రాగానే నేను పోయి ఏం చేద్దాంరా అంటే, "అరే మా డాడీకి పోయి ఎస్ఐ కాదు ఆహ్, నేను సినిమా డైరెక్టర్ అవుతున్నా అని చెప్పి చెప్దాంరా. 45,000 మా డాడీకి ఇద్దాం. 40,000 మా డాడీకి ఇద్దాం. 5,000 మనం పెట్టుకుందాం. ఇంకో 5,000 టీడీఎస్ కట్ అవుతదంట" అని మా ఫ్రెండ్స్ నాకు చెప్తుర్రు. నాకెట్లుందంటే ఎగ్జాక్ట్ ఇది జరిగే కొన్ని రోజుల క్రితం నా ఫ్రెండ్ రోహన్ అని ఒకడు ఉంటాడు. వాడు నా ఫ్రెండే ఇప్పటికి. వాడు యాష్ కలర్ ఇన్నోవాలా హ్యాపీగా కాలేజ్‌కి వచ్చేటోడు. వానికి ఒకసారి రేపు నెరెడ్మెట్ బస్ స్టాప్ దాకా దింపురా అంటే, లేదురా లేట్ అయిపోతుంది మా డాడీ తిడతాడు అని చెప్పి కారు ఎక్కి వెళ్ళిపోయాడు. నేను అప్పుడు అనుకున్నా ఈ కారు కొంటారా నేనని. కానీ ఎట్లా కొంటామో ఏదో తెలియదు. జోష్‌లో స్టూడెంట్స్ ఎట్లుంటాం సార్ అట్లా అన్న ఊరికే. దానికి తగ్గట్టు ఈ పని ఇవన్నీ చేసినప్పుడు అది తీసుకున్నప్పుడు లేదురా బైక్స్ మీద ఉన్నాం. బండి 100 ఫీట్ రోడ్ కొట్టరా దుర్గా అన్న. మా ఫ్రెండ్స్ అందరం పోయి 100 ఫీట్ రోడ్ ఎందుకురా పోయినాం. అన్ని సెకండ్ హ్యాండ్ కార్లు ఉన్నాయి ఆడ. యాష్ కలర్ ఇన్నోవా 2011 మోడల్. ఎంత తిరిగినా పర్లేదురా ఒక కారు కొనిద్దాం. ఏది నీ దగ్గర ఉన్న 50,000తో ఫైనాన్స్ తీసుకుందాం, నువ్వు తర్వాత చూద్దాం, ఫస్ట్ అయితే చూద్దాం. అక్కడ వెతుకుతుంటే యాష్ కలర్ ఇన్నోవా 2011 మోడల్ సేమ్ అదే బండి. మీకు రాసి పెట్టింది. 2 లక్షల ప్లస్ తిరిగిన బండి మళ్ళీ అది. పాత బండి అది. ఆ బండి తీసుకొని డన్. ఆ బండి ఎంత అన్నా అంటే వాడు 5,50 ఏమో అన్నాడు ఆయన. 5కి ఇస్తారా అన్న. ఓ సూపర్ అన్న. మా ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళతో ఏదో ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకొని ఈ బండి ఉంది, ఈ బండికి నువ్వు ఫైనాన్స్ ఎంత ఇస్తావు అని అంటే ఇంత ఇస్తా అని అంటాడు. దాన్ని 50,000 డౌన్ పేమెంట్ ఇస్తాం, ఇంత ఫైనాన్స్ ఇచ్చేసి అన్న. బండి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయా. ఇప్పుడు ఎన్ని కార్లు ఉన్నాయి మీ ఇంటి ముందు? 4 ఉన్నాయి. 7 కార్లు ఒకటి విస్టా, ఒకటి ఇది ఉంది, ఒకటి విస్టా ఉంది, ఒకటి జీప్ ఉంది, మీరు చూసింది ఒకటి BYD కొన్నాం మొన్న. ఓకే సార్, ఎందుకు కొంటున్నా అంటే అమ్మి కొనుక్కోవచ్చు. ఇంకోటి అది నేను మొన్న చెప్పినప్పుడు కూడా కొంతమందికి చాలా రాంగ్ అర్థమైంది. కానీ ఇంటెన్షన్ ఏంటంటే బాబా మా డాడీ ముఖంలో అప్పుడు చిన్నప్పటి నుంచి నేను చూడలేదు కాబట్టి ఇప్పుడు ఇన్ని కార్లు ముంగట పెడితే ఇవి నీయే రోజు పొద్దున్న లేచాను 4 కార్లు చూసి ఆస్తి చూసిన ఫీలింగ్ అంటే హ్యాపీనెస్ కోసం సార్ అంతే.